అత్యాచారం కేసు నిందితుడి మృతదేహానికి పోస్ట్ మార్టం ఇంకా పూర్తి కాలేదు. అయితే మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. మృతుడికి 2 భార్యలు, వాళ్ళు కూడా మృతదేహాన్ని తీసుకోవడానికి రాలేదు. ఎవరూ రాకపోవడంతో మార్చిలో మృతదేహాన్ని ఉంచారు. తుని అత్యాచారం కేసు నిందితుడి మృతదేహానికి పోస్ట్ మార్టం ఇంకా పూర్తి కాలేదు. అయితే మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. మృతుడికి 2 భార్యలు, వాళ్ళు కూడా మృతదేహాన్ని తీసుకోవడానికి రాలేదు. ఎవరూ రాకపోవడంతో మార్చిలోనే మృతదేహాన్ని ఉంచారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. లైవ్లో అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆనక పశ్చాత్తాపంతో చెరువులో పడి చనిపోయిన నిందితుడికి ప్రస్తుతం ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ఈరోజు ఉదయం అతను మృతదేహాన్ని పోలీసులు వెతికి తీసి తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పాటికే పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా పోస్ట్ మార్టం కోసం బంధువుల నుంచి కన్సెంట్ లెటర్, సమ్మతి పత్రం రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకోవడం ముందుకు రాలేదు. ఇప్పటికే అయితే మృతుడికి తుని పట్టణంలోనే 2 భార్యలు ఉన్న నేపథ్యంలో మొదటి భార్యకి ఇప్పటికే పోలీసులు సమాచారం అందించి పోస్ట్ మార్టంకి సంబంధించి రావాలని సంతకం కూడా చేయాలని చెప్పి కోరారు. అయితే ఇప్పటి వరకు కూడా మృతుడి తాలూకా కుటుంబీకులు రాలేదు. అటు 2వ భార్య కుటుంబీకులు కూడా సమాచారం పంపినప్పుడు కూడా వారు కూడా మృతదేహం కోసం రాలేదు. దీంతో ఇప్పటికీ కూడా తుని ఏరియా ఆసుపత్రిలోనే మృతదేహం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు మార్చు దగ్గర ఉన్నారు. అటు వైద్యులు కూడా పోస్ట్ మార్టం కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం జరగకుండా ఉంది. దీంతో ఏం చేయాలని దాని మీద కూడా పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. మరి సాయంత్రం 5 ఆ టైం దాటితే మళ్ళీ పోస్ట్ మార్టం చేసే అవకాశం లేని నేపథ్యంలో పోలీసులు మరోసారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించినప్పుడు కూడా 2 భార్యలు కూడా తమకి మృతదేహంతో సంబంధం లేదని చెప్పి వాళ్ళిద్దరు నిరాకరిస్తారు. మరోపక్క నిన్న ఏదైతే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే తన తండ్రికి శ్రద్ధాంజలి అంటూ కూడా నిందితుడు కొడుకు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. అదేవిధంగా ఏదైతే చనిపోయిన నిందితుడికి సంబంధించి ఆ కోడలు కానీ, కొడుకు కానీ, కూతురు కానీ అలాంటి వ్యక్తి చనిపోవలసిందేనని, అలాంటి వ్యక్తి బతకూడదని కూడా బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే మృతికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కోసం పోలీసులు అటు వైద్యులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకి ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ రాని నేపథ్యంలో ఏం చేయాలని దాని మీద ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క చూస్తుంటే ప్రస్తుతం అయితే అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు ఇదే తుని ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నారు. బాలికతో పాటు తల్లి కూడా ప్రత్యేక వార్డులో ఉంచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే మైనర్ బాలిక వీడియోను అత్యాచారం సందర్భంగా కొంతమంది వ్యక్తులు వీడియోను తీసి ఆ మైనర్ బాలిక దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో దాదాపు 500 మంది వరకు పోస్ట్ చేసి షేర్ చేసిన నేపథ్యంలో మైనర్ బాలిక హక్కులకు ఉల్లంఘన కలుగుతుందన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కూడా నోటీసులు పంపుతున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు మైనర్ బాలిక వీడియోలో సోషల్ మీడియాలో కనిపించకుండా చూడాలని, లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పెద్దాపురం డీఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతం అయితే తునిలో ఏదైతే మైనర్ బాలిక అత్యాచారానికి సంబంధించి మృతుడికి పోస్ట్ మార్టం ఇంకా జరగాల్సి ఉంది. మరోపక్క పోలీసులు కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.